సార్, మూవీస్ అనేవి మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. మనం రెగ్యులర్గా లైఫ్లో ఓకే, కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటాం. ఆ హీరోలా ఎదగాలిరా, ఆ హీరోయిన్ కట్టుకుంది చీర, అది అలాంటి చీర నేను కట్టుకోవాలి, ఇలాంటివన్నీ కూడాను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. కాకపోతే అందులో ఉండే కంటెంట్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నిజంగా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామా? అసలు ఆ ఇన్ఫ్లుయెన్స్ అనుకోవాలా, ఇంకా దాన్ని అసలు ఏమనుకోవాలి? ఒక మూవీ ప్రభావం మన మీద ఉంటుందా? డెఫినెట్గా మాధురి గారు, ఆ మూవీ ప్రభావమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి విషయం యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. గతంలో మనం ఒక వీడియో చేసాం, ఎన్వైరన్మెంట్ యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుందని. 100% ఎన్వైరన్మెంట్ యొక్క ప్రభావం మన విల్ పవర్ కంటే చాలా బలంగా ఉంటుంది. కాబట్టే మీరు ఎంతో శ్రమిస్తేనే, ఎంతో కష్టపడితేనే ఒక గోల్ని రీచ్ అవుతారు. అవును. మరి మూవీస్ యొక్క ప్రభావం ఎందుకు మన మైండ్ మీద లేకుండా ఉంటుంది? 100% ఉంటుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ అనాలిసిస్ అర్థం చేసుకుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ని మీరు ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలరనేది మీరే డిసైడ్ అవ్వాలి. సో బేసిక్గా మైండ్ని మనం అర్థం చేసుకుంటే, ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు కానీ, టెలివిజన్ చూసేటప్పుడు కానీ, ఓ ప్రోగ్రామ్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, 20 నిమిషాల వరకు మాత్రమే ఏది మీరు చూడటం అంటూ మొదలుపెట్టిన తర్వాత ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి మీరు అటెన్షన్ పే చేసిన దగ్గర నుంచి 20 నిమిషాల వరకు మాత్రమే మీ బ్రెయిన్ అలర్ట్గా, కాన్షియస్గా ఉంటుంది. 20 నిమిషాల తర్వాత మీ కాన్షియస్ మైండ్ అనేది పడుకుంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే అలర్ట్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అలర్ట్గా ఉన్నప్పుడు అక్కడ చూపించబడేటటువంటి ప్రతి విషయం కూడా